అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఆయనకే చేస్తారు ఓటు. ఎవరికి వెళ్ళి కుప్పాడు ఏరియా అంతా దానికే ఉంది. ఏమో దేవుడి చిత్తం, మనం ఏం చేయలేము. దానికే వేద్దామని అనుకుంటున్నారు. అది ఉప్పాడలో మత్స్యకారులందరూ కూడా ఎవరు సపోర్ట్ చేసే అవకాశం ఉంది అంటే ఒక పక్కన గతంలో నేను చేశాను కాబట్టి మళ్ళీ నాకే అభివృద్ధి నేనే చేస్తాను కాబట్టి అంటున్నారు. మరి ఉప్పాడలో మత్స్యకారులందరూ ఎలా ఉండరు? మిర్చిగారులు అందరూ అంటే ఇప్పుడు అయితే జగన్ చేసిన పని ఏమీ లేదని ఇప్పుడు ఇదే దీనికే వేద్దామని మాట్లాడుకుంటున్నారు. పెద్దలన్నా చిన్నలన్నా అదే మాట అవకాశంగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గెలుస్తాడు. ఉప్పాడకైతే అదే వస్తుంది. మరి ఉప్పాడైతే దానికి వస్తుందని అనుకుంటున్నారు. మీరు పవన్ కళ్యాణ్ కలవడానికి ఉండదు కదా, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకొని మరి ఉండదు కదా, మరి ఇబ్బంది పడతారు కదా. ఏమో తర్వాత మాట మనం ఏం చేయలేం కదా. పేదలు అయితే మరి దీనికే వేద్దామని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్కే వేద్దామని అనుకుంటున్నారు. గుర్తు గెలాస్ అంటున్నారు కదా, రెండు గెలాస్కి దుద్దారని అంటున్నారు కదా, దానికి వస్తుందండి. 2000 అంటే పెందుల దర్భ వచ్చాడు కదా అతనే. ఇప్పుడు ఎవరు వస్తాయి మరి? అదే ఇప్పుడు దీనికి వేస్తున్నారు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఇతనే రావాలి. మరి పవన్ కళ్యాణ్ రావాలని అనుకుంటున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, పక్కన వైసీపీ నుంచి గీత పోటీ చేస్తుంది. ఇద్దరులో ఎవరికి బాగుండే అవకాశం ఉంది? గీత గారికి పెద్ద ఏమి ఉండదండి. ముందుసారి ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత ఎంపీ అయ్యారు. అభివృద్ధి ఆ రోజు వచ్చి కనబడి వెళ్ళిపోతారు తప్ప మళ్ళీ రారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ సీఎం కార్తికేయ అమ్మ కాబట్టి పోటీ చేస్తే కంపల్సరీ వెళ్తారు. అదొకటి. ఇక్కడ పవన్ కళ్యాణ్ నెగ్గాలనుకుంటున్నారు అందరూ. ఏంటంటే ఇక్కడ అభివృద్ధి లేదు. మెయిన్ పిఠాపురాన్ని ఉప్పాడనగా ఇలా పక్క ఇరవా ఇలా అన్ని అభివృద్ధులు లేవండి. ఎక్కడ పడితే రోడ్లు పోయినాయి. మెయిన్ కుర్రాళ్ళు జాబుల్లో ఆటో డ్రైవర్ ఆటో తోలుకుంటే సరిపోద్దా? 10,000 ఎంత సరిపోద్దా? ఇంట్లో ఉద్యోగులు కుర్రాళ్ళు జాబులు లేకపోతే ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తే ఇక్కడ లోకల్గా ఉండడు, అందుబాటులో ఉండవు, ఒక హీరోని కలవడానికి కూడా కుదరదు అంటున్నారు. మరి ఎలా ఉండి చూడాలి? నేను లోకల్గా ఉంటానేమో, ఒక పక్క గీత చెప్తాను. ఏమండి మాకు కుదరక్కర్లేదండి. ఇలా వచ్చి చేస్తున్నారా? ఎవరు చేస్తలే? గీత గారు వచ్చి చేస్తారా? ఎవరు చేయరండి. వీళ్ళు నెగ్గినప్పుడే వెళ్తారు. ఆ తర్వాత మామూలుగా వాళ్ళు పడాలు చేసుకుంటారు తప్ప రోడ్డు సాలకోట రోడ్డు 4 సంవత్సరాలు అయింది పోయి 5 సంవత్సరాలు ఏమైనా వేసారా? ఎమ్మెల్యే లేరు. ఇప్పుడు గీత గారు ఎంపీ చేస్తున్నారా? మరి ఎవరో చేయరండి. ఏంటంటే మా ప్రేమతో వేస్తా ఉంటున్నాం అంతే ఓట్లు. అభివృద్ధి జరుగుతామో ఊహించి వేస్తాం అనుకుంటున్నాం ఓట్లు. అంటే ఇప్పుడు అందరూ కాపులు అందరూ కూడా ఓటేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు. కాపులు అన్ని సామాజిక వర్గాలు వేస్తారా? కాపులు ఏంటంటే బీసీలు ఏంటంటే ఎస్సీ అందరూ కూడా వేస్తారండి. పవన్ కళ్యాణ్కి వేస్తారు. ఏంటి అంత సంక్షేట వీరభద్రం చూసాం, బస్కి ఉంగరానికి మనం వరం గారిని చూసాం, ఆ పెద్దరాజ్యం మన గీత గారిని చూసాం, ఇప్పుడు పెన్నెం దొరమని చూసాం, బీజేపీలో మన పెన్నెం దొరమని చూసాం. 5 సార్లు 6 సార్లు ఓట్లు వేసాను నేను. ఇంతమంది చూసాం. ఏం చూస్తాం? ఇప్పుడు చూడడం తప్పే ఉంది. ఏదో అభివృద్ధి అవుద్దామో అని, అంతకంటే ఏం కాదు. నేను కూడా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే సినిమా కొంచెం ఈసారి బాగుంటుంది అని చెప్పేసి అని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఏంటంటే బాగుంటుందని అంటే ఏం కాదండి, అందరినీ చూసాం. పవన్ కళ్యాణ్ కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి. నాకు అదృష్టం ఏంటంటే నాకు ఓటు వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఎవరికి ఓటు లేదు. నాకు నచ్చిన నాయకుడికి ఈ 2024 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కి పక్కాగా ఓటేస్తున్నాను. అండ్ విజయం కూడా పక్కాగా ఉంటుంది. 2024 ఎలక్షన్లో పిఠాపురం నుంచి పక్కాగా 1,00,000 మెజార్టీతో జనసేన పవన్ కళ్యాణ్ నేను ఎక్కించుకుంటాను. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, మరో పక్కన గీత కూడా బరిలో ఉన్నారు. ఇద్దరికి ఎవరికి బాగుంటుంది అంటారు? ఇంకా బాగుంటుందండి. ఇంకా బాగుంటుంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కన్నా అంటే పవన్ కళ్యాణ్ వస్తే ఏం చేస్తారని ఆశిస్తున్నారు? ఏదో అనుకుంటారు అంతే, పెద్దలు అనుకోవటం. గీత అయితే మంచి పని చేసింది. గీతను అనకూడదు. గీత అయితే పని చేసింది, ప్రతి ఒడికి అభిమానం ఉంటుంది. ఈయన కూడా చూద్దామని, అంతేగాని గీత అయితే మంచి పని చేసింది. ఏమైనా చేస్తారంటారా పవన్ కళ్యాణ్? నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి డెవలపింగ్ ఏమో ఏం చేస్తారంటే ఆయన ఇష్టం అండి అంతే. మేము వరంగారు పట్టి అండి. అయ్యో మా ఇంటికాడ కట్టట్లు ఉంటాయి. వరంగారు ఏ దారి పోతే ఆ దారికే పోతాను మేము. వరంగారు చెప్తారు కదండి, ఎలా పోతే అలా పోతాను. చెప్పారండి తిరిగాం కదా పవన్ కళ్యాణ్ అంటున్నారు వరంగారు. ఏమన్నా మరి అది చెయ్యాలి. మరి మాకు చెప్పు తాగునీరు కావాలి, రైతులకు నీరే కావాలండి. మాకు ముందు పంటలు నీరు సరిగా అందలేదండి, కొన్ని ఎండిపోయాయి. మాకు నీరే కావాలండి. పవన్ కళ్యాణ్ వస్తే అన్ని కూడా న్యాయం జరుగుతుంది. ఏమో మరి ఒకళ్ళు అలా ఎలా అన్నారు, ఎక్కడ ఉండి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు అంటున్నారు. అదండి అలా అంటున్నారు.
మా వరంగారు అంటే మా వరంగారు అయితే ఇంకా 1 సంవత్సరం వచ్చి చేశారండి. ముచ్చి చేసినాడు ఎవడో కన్నమే మట్టి లేదండి. 5 సంవత్సరాలు కూడా ఎవడో కన్నమే మట్టి అలా పారుతానే కన్నాలు. ఏ రైతు కూడా చేలకి వెళ్ళి నీరు కట్టలేదు. అది పిఠాపురంలో పక్కన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, పక్కన గీత పోటీ చేస్తారు. ఎవరికి వేస్తారు? మేము వంకాయ ఎత్తుకెత్తామండి. పవన్ కళ్యాణ్ ఎందుకు? పవన్ కళ్యాణ్కి ఏమండి మా పార్టీ అదండి. మా పార్టీ అదండి. మీ పార్టీ వైసీపీ పార్టీ. అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, నియోజకవర్గం అభివృద్ధి చేస్తానంటున్నారు. అభివృద్ధి ఎక్కడ చేస్తాడండి? వరంగారు రోడ్లు వేసి సగం సగం రైతులకి తినేసాడండి. ఒకటి 10 సెంట్లు రోడ్లు వేసి మళ్ళీ ఊరు మయంగా పోయలేదండి. వాళ్ళు కూడా ఎత్తారండి. చీలమే మాత్రం పొలవమని పోసేసి 10 సెంట్లు 20 సెంట్లు తినేసాడండి. పవన్ కళ్యాణ్ బెస్ట్ గీత బెస్ట్ అనుకుంటున్నారు? మేము వంకాయ గీత పెట్టాం. ఓవరాల్గా పిఠాపురం నియోజకవర్గంలో ప్రజల నాడి ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. అలాగే పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి మొగ్గు చూపుతారా, అలాగే వంగా గీతా విశ్వనాథ్కి అయితే మొగ్గు చూపిస్తారా అని మొత్తం ఓవరాల్గా సామాన్యుల నుంచి అది సామాన్యుల వరకు, అలాగే స్టూడెంట్స్ నుంచి, అలాగే యువత మొత్తం అందరం కూడా అడిగిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా విభిన్న అభిప్రాయాలు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే కొంతమంది యువత, యువకులు, అలాగే అందరూ మొత్తం ప్రధానంగా వీళ్ళంతా కూడా జనసేన అధినేతకి పవన్ కళ్యాణ్కి పట్టం కడతాము, పిఠాపురంలో మార్పు రావాలని ఒక పక్క వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. పక్కన ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ బాజీ మెజార్టీతో గెలిపిస్తామని, అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కావచ్చు, అలాగే యువత కావచ్చు ఒక పక్కన ఆ విధంగా చెప్తుంటే, వ్యాపారస్తులు, అలాగే కొంతమంది మహిళలు, అలాగే కొంతమంది అందరూ కూడా వైసీపీ వైపే వంగ గీత వైపే మొగ్గు చూపిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనబడుతుంది. ఈ ఇరువురు మధ్య కూడా పోటీ అయితే వారావారీగా ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ వస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా లేదా అని చెప్పేసి ఓ పక్కన అందరూ కూడా డౌట్గా చెప్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అయితేనే మనకు బాగుంటుంది, నియోజకవర్గం పిఠాపురం ఎక్కడికో మొత్తం అన్నీ కూడా పేరు ఎక్కువగా వినిపిస్తుంది, పిఠాపురం అయితేనే అభివృద్ధి చెందుతుందని మరో పక్కన అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది, పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ పథకాలే మాకు కొంతమంది సహాయం చేస్తుందని మరో పక్కన చెప్తున్నారు. కొంతమంది అయితే దీని మీద ఎవరు వచ్చినా పర్వాలేదు, ఎవరు కూడా ఎటువంటి చేసేది లేదు, రైతులకు ఉన్నటువంటి సమస్యలు రైతులుగా ఉన్నాయని కొంతమంది తన అభిప్రాయాలు అయితే వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా 2024 ఎన్నికల్లో పిఠాపురం ఒక హాట్ సీట్గా మారింది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ వంగా గీతా విశ్వనాథ్ అయితే బరిలో దింపిన వైసీపీకి అయితే పవన్ కళ్యాణ్ గీటైన సమాధానం ఇస్తారా? ఆయన అయితే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వంగా గీత ఇప్పటికే ప్రచారం చేస్తుంది. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో వారా అయిపోయి ఇక్కడ పిఠాపురం నుంచే ఎన్నికల విజయశంకరం అయితే మోగించేది ఇక్కడి నుంచే వస్తున్నటువంటి పరిస్థితి మరో పక్క కనబడుతుంది. మొత్తం వారాలుగా పిఠాపురం నియోజకవర్గంలో యువత అందరూ కూడా పవన్ కళ్యాణ్కే మొగ్గు చూపినప్పటికీ కొంతమంది మొత్తం సామాన్యుల నుంచి, అలాగే మహిళలు, కొంతమంది వృద్ధులు కూడా వంగా గీతా విశ్వనాథ్కి కొంతమంది ఎక్కువ మొగ్గు చూపుతున్న పరిస్థితి వారాలుగా ఉందని చెప్పాలి. మొత్తం మీద పిఠాపురం నియోజకవర్గాలు అయితే హాట్ సీట్లో రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి. ఎవరు గెలుస్తారో వేచి చూడాలంటే ఎన్నికల అవే వరకు కూడా అందరూ వేచి చేయవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. రామతో ప్రకాశ్ RTV పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.